విశ్వాస సంబంధమైన మంచి పోరాటానికి నిత్య జీవాన్ని చేపట్టడానికి కావలసిన ఆత్మశక్తితో నిత్యం మనల్ని నింపుచున్న మన దేవాది దేవునికే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 12వ అధ్యాయం 20-25 వచనాల వరకు ఒకసారి చదువుదాము. 20వ వచనంలో నుంచి, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సాయిదా వాడైన ఫిలిప్పు నొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పెను. ఆంద్రేయ ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా నేను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుని నెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారముగా ఫలించును. 25వ వచనంలో, తన ప్రాణంను ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని రాయబట్టం మనం చదువుతాం. నిన్నటి ధ్యానంలో జకర్యా ప్రవచనం యొక్క నెరవేర్పును చూసాం కదా, ఆయన యెరూషలేములోనికి ప్రవేశించడాన్ని గురించి. అయితే ఈ రోజు పస్కా పండుగకు వచ్చిన గ్రీసు దేశస్థుల్లో కొందరు ఫిలిప్పు దగ్గరకు వచ్చి, అయ్యా, మేము ఆయన చూడగూర్చున్నామని అడిగారు. వారి రాకను యేసుప్రభు తాను మహిమ పొందవలసిన గడియ వచ్చిందనే సూచనగా చూశారు. అందుకే ఈ రోజు మన ధ్యానంలో గ్రీసు దేశస్థులు యేసుప్రభుని ఎందుకు చూడాలని కోరుకున్నారు, వారి రాకను ప్రభు తన శిలువ మరణంతో ఎందుకు అనుసంధానించారు, గోధుమ గింజ భూమిలో పడి చావాలి అనే మాట ద్వారా యేసుప్రభు వారు తన మరణం గురించి ఆయన ఏం తెలియజేయబోతున్నారు, ఇంకా తమ ప్రాణాన్ని ప్రేమించకపోవడం అంటే ఏంటో మనం ఈ వచనాల ద్వారా ధ్యానం చేయబోతున్నాం. 20వ వచనంలో, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు అని ఉంది కదా. వీరు తప్పనిసరిగా అందరూ యూదులే అని కాదు. యెరూషలేంలో పస్కా పండుగకు వచ్చి దేవుణ్ణి ఆరాధించే మిగతా అన్యజనులు కూడా ఉన్నారు. సాధారణంగా వీరిలో కొందరు ఇశ్రాయేల్ దేవుణ్ణి గౌరవించే అన్యజనులు. వారు యేసుప్రభుని చూడాలి అని కోరుకున్నది అప్పటికే ప్రభు చేసిన అద్భుతాలు, ముఖ్యంగా లాజరు పునరుత్థానం యెరూషలేం అంతటా చర్చనీయాంశం అయింది గనక, అందువల్లే పస్కా పండుగకు వచ్చిన గ్రీసు దేశస్థులకు కూడా ఆయన కలవాలనే కోరిక కలిగింది. మనం చూసినట్లయితే లేఖనాల ద్వారా గ్రీకులు జ్ఞానాన్ని సంపాదించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నారని పౌలు తన పత్రికలో రాశాడు. అయితే వారికి ఎప్పుడు క్రొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలిగిన వారు గనక ఇక్కడ యేసుప్రభుని కూడా కలుసుకోవాలి అని ఎంతో ఆసక్తి కలిగిన ప్రజలై ఉన్నారని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు మేము యేసుప్రభుని చూడగోరుతున్నామని చెప్పగానే యేసుప్రభు వారిని లోపలికి రానివ్వండి అనే మాట చెప్పలేదు, కానీ దానికి బదులుగా మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది అని మాట్లాడారు. ఈనాటి ధ్యానంలోని లేఖన భాగంలో 23వ వచనంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. అయితే ఒకటి గుర్తించాలి, ఇదేమీ అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు. యేసుప్రభు యొక్క పరిచర్యలో మొదటి నుంచి ఇశ్రాయేల్ సరిహద్దులను దాటి అన్ని జనుల పట్ల కూడా దేవుని ఉద్దేశం ప్రత్యక్షమవుతూనే వచ్చింది. గలిలయ ప్రాంతం చుట్టుపక్కలున్న అన్ని జనులు నివసించే ప్రాంతాలకు కూడా యేసుప్రభు వెళ్లి పరిచర్య చేశారు. దెకపోలిలో ఆయన చేసిన కార్యాలను గురించి ప్రజలు ప్రచారం చేశారు. ఈ విషయాలను మనం మార్కు సువార్త 7వ అధ్యాయం 31-37 వచనాల్లోనూ, ఇంకా 5వ అధ్యాయం 18-20 వచనాల్లో కూడా మనం చూస్తాం. ఇంకా మత్తయి సువార్త 4వ అధ్యాయం 15-16 వచనాల్లో కూడా రాయబడింది. అన్యజనులు నివసించు గలిలయ అని పిలువబడిన ప్రాంతాన్ని గురించి యెషయా రాసిన ప్రవచనాన్ని ఎత్తి అక్కడ రాయటం జరిగింది. అంటే దేవుని వెలుగు ఇశ్రాయేల్లోనే పరిమితం కాకుండా ఇతరులకు కూడా విస్తరించబోతున్నదనే సంకేతాన్ని మనం ఇప్పటికే చూసాం చాలా చోట్ల. అందుకే యోహాను సువార్త 12వ అధ్యాయంలోని గ్రీసు దేశస్థులు వచ్చి మేము యేసును చూడగూర్చున్నామని అడగటం యేసుప్రభు పరిచర్యలో ఒక కీలకమైన మలుపుగా మనకు కనిపిస్తుంది. సిలువ ద్వారా జరగబోయే రక్షణ ఒక్క ఇశ్రాయేల్ జనానికి మాత్రమే పరిమితం కాలేదు, సమస్త జనులకు విస్తరించింది. అందుకే గోధుమ గింజ ఉదాహరణగా ప్రభు చెప్తూ, ఒక గింజ భూమిలో పడి చనిపోతే విస్తారమైన ఫలాన్నిస్తుంది అని వివరించారు. ఇక్కడ గోధుమ గింజ యేసుప్రభువే. ఆయన తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా అనేకులకు నిత్య జీవానికి మార్గం తెరిచారు. ఎవరైనా నేను రక్షించబడను, నా పాపాన్ని నాతోనే ఉంచుకుంటాను అని నిర్ణయించుకున్న వారికి తప్ప ప్రభువు ఆ మార్గంలోనికి రావటానికి అందరికీ అనుమతించారు. ఈ లోకంలో అందరినీ రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వాలనే ప్రభు కోరిక. కానీ ఎవరైతే తమను తాము ఈ మార్గం నుంచి దూరంగా ఉంచుకుంటారో వారు మాత్రమే నిత్య జీవాన్ని పొందుకోలేరు. ఆయన అందరి కోసం మరణించారు అనే సత్యాన్ని అంగీకరించేవారు కొందరే. కాబట్టి కొందరే రక్షించబడతారు. అందులోనూ ప్రభు చెప్తున్న ఒక మాట 25వ వచనంలో మనం చూస్తాం. తన ప్రాణంను ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకంలో తన ప్రాణంను ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ప్రభు చెప్పిన ఈ మాటను కొంచెం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారో ఎవరు పొందుకోరో అనేది. ఇక్కడ తన ప్రాణంను ప్రేమించువాడు అంటే ఈ లోకంలోని తన జీవితాన్ని, తన స్వంత ప్రయోజనాలను, తన చిత్తాన్ని పట్టుకుని ఉండడం అనే భావన ఈ సందర్భంలో కనిపిస్తుంది. ఇంక తన ప్రాణంను ద్వేషించేవాడు అంటే తన ప్రాణము కన్నా ఇంకొకరిని ఎక్కువగా ప్రేమించేవాడని, అంటే యేసుక్రీస్తు ప్రభునే ఎక్కువగా ప్రేమించే వారిని గురించి మాట్లాడుతుంది.
మాట్లాడుతుంది. అందుకే యేసుప్రభు చెప్పిన మాటను మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. తన జీవితాన్ని తన సొంత చిత్త ప్రకారం కాపాడుకోవాలని, తన జీవితంలో తనకున్న ఆశలన్నింటినీ నెరవేర్చుకోవాలని పట్టుకునేవాడు దానిని కోల్పోతాడు. కానీ ఈ లోకంలో తన జీవితాన్ని క్రీస్తు కోసం విడిచిపెట్టి, ఇక నేను ప్రభువిచ్చే జీవాన్ని పొందుకుని ఆయన కోసం బ్రతుకుతాను, ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటాను అనుకున్నవాడు తన జీవాన్ని కాపాడుకుంటాడు. నిత్యము జీవించే భాగ్యం అతనికి లభిస్తుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని వాక్యం స్పష్టంగా బోధిస్తుంది. అలాంటి దుర్నీతి బంధకాల్లో జీవిస్తున్న మనం ఆ బంధకాలనే ప్రేమిస్తూ అలాగే ఉండిపోతే ప్రభువిచ్చే నూతన జీవాన్ని పొందుకోలేము. అదే గనక ఇది వద్దు, నాకు నూతన జీవం కావాలి అని కోరుకుంటే అప్పుడు మాత్రమే ప్రభు యొక్క జీవాన్ని పొందుకోగలం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి వదులుకుంటేనే ఇంకొకటి పొందుకోగలం అనేది. ఇక్కడే యేసుప్రభు తన ప్రాణంను ద్వేషించువాడని చెప్పిన మాట యొక్క అర్థం మనకు స్పష్టమవుతుంది. ఒక దాన్ని వదిలి మరొక దాన్ని పొందుకోవాలంటే ముందుగా వదిలిపెట్టాల్సిన దానిని తిరస్కరించాలి కదా. దాన్ని ప్రభు ద్వేషించటం అంటున్నారు. మనం పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టలేము, అప్పుడు నూతన జీవాన్ని పొందుకోలేం. ఈ పాపపు జీవితం నాకొద్దు, నా సొంత చిత్తం నాకొద్దు, నాకు యేసుక్రీస్తు ప్రభువే కావాలి, ఆయన ఇచ్చే నూతన జీవం కావాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ఆ పాత జీవితాన్ని తిరస్కరించగలుగుతాం. ఎవరైతే ఆ పాత జీవితాన్ని తిరస్కరించి తమను తాము దేవునికి అప్పగించుకుంటారో వారు తమ ప్రాణాలను కాపాడుకున్నట్లే. ఎందుకంటే వారు నిత్యం జీవించి ఉండే భాగ్యాన్ని సంపాదిస్తున్నారు కాబట్టి. అదే ఒకవేళ నేను నాకు కలిగిన దుర్నీతినే నేను ప్రేమిస్తున్నాను, దీని నుంచి నేను బయటికి రావడానికి నాకు ఇష్టం లేదు అని అనుకుంటే దాన్ని విడిచిపెట్టలేరు. అదేమో మనల్ని నిత్యం జీవించే భాగ్యం నుండి దూరం చేస్తుంది అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రభు అలాంటి వారిని గురించి తన ప్రాణంను ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును అని చెప్తా ఉన్నారు. ఈ రోజు మనకున్న ఈ ప్రాణం ఏదైతే మన శరీరంలో ఉందో దాన్ని పొందుకోవాలి, దాన్ని సంతోషపెట్టాలి అని ఈ లోకంలో ఉన్న సమస్త మలినాన్ని మనం పొందుకుంటూ దాన్ని రిసీవ్ చేసుకుంటూ ఇంకా ఇంకా మనం పాపంలో పడిపోతూ ఉంటే నిజంగా దాన్ని ఒక రోజు ఇక శాశ్వతంగా కోల్పోతాం. అదే దాన్ని విడిచిపెట్టుకుని ప్రభు సన్నిధికి వచ్చి ఆయన ఇచ్చే జీవాన్ని పొందుకుంటే మనం దాన్ని శాశ్వతంగా కలిగి ఉంటాం. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే పాత జీవితాన్నే పట్టుకుని క్రీస్తుచ్చే నూతన జీవాన్ని రిజెక్ట్ చేసేవాడు తన ప్రాణాన్ని కోల్పోతాడు. పాపపు జీవితాన్ని తిరస్కరించి క్రీస్తుకు తను అప్పగించుకున్నవాడు నిత్యము జీవించి ఉండే భాగ్యం కోసం తన ప్రాణాన్ని కాపాడుకున్నవాడవుతాడు. మనం ప్రస్తుతం కలిగి ఉన్నది నశించిపోయేది, కానీ ప్రభువు మనకిచ్చేది నిత్యం నిలిచేది. ఆలోచించుకోవాలి ఏది మన దగ్గర ఉండాలి అనేది. రేపు నాకు తెలియదు ప్రభువా అని చెప్పడానికి ఆస్కారం లేదు. ప్రభు అన్నింటినీ మనకు చాలా చక్కగా వివరించారు. మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దేవుని నుండి వేరుగా మనం చేసే ప్రతి అత్యుత్తమమైన ప్రయత్నం కూడా అదేమీ పాప ప్రభావం లేకుండా ఉండదు అనేది గ్రహించాలి. బయటకు ఎంతో మంచిగా గౌరవప్రదంగా ఎంతో విక్టోరియస్ గా కనిపించే జీవితం కూడా అంతరంగంలో చాలా స్వార్థం, గర్వం, దేవుని చిత్తానికి వ్యతిరేకత, ఆధ్యాత్మిక అంధత్వం, సొంత మహిమను వెతికే తత్వము మనిషిలో దాగి ఉంటాయి. వీటిని కలిగి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఎంత గొప్పదైనా కావచ్చు, అది దేవుని నీతిని నెరవేర్చలేదు. లోకం కోసం, మనుషుల మెప్పు కోసం జీవించిన జీవితం ఎంత గొప్పగా కనిపించినది నశించిపోతుందనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి, గ్రహించాలి. అదే క్రీస్తుకు సమర్పించిన దేవుని కొరకు దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతికిన బ్రతుకైతే అది నిత్యం నిలుస్తుంది. అందుకే లోకంలోని జీవితాన్ని అత్యంత విలువైనదిగా భావించి తమ కోరికలను, తమ చిత్తాన్ని, తమ స్వార్థాన్ని వదులుకోకుండా వాటిని గట్టిగా పట్టుకుని ఉండేవారు చివరికి నిజమైన నిత్య జీవాన్ని కోల్పోతారు. అందుకే మనం ఆలోచించుకోవాలి, మనం దేనిని గట్టిగా పట్టుకుని ఉన్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకుందాం. విశ్వాస సంబంధమైన మంచి పోరాటానికి నిత్యము మమ్మల్ని నీ ఆత్మశక్తితో నింపుచున్న మా ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజు ఈ లేఖన ధ్యానం ద్వారా మాకు అర్థమైన సంగతులను బట్టి నీ సన్నిధికి వస్తా ఉన్నాం. చాలా సార్లు నీ దగ్గర నుంచి జీవం కావాలి, అలాగే లోకంలోని విషయాలు కూడా గట్టిగా పట్టుకోవాలనే ఉద్దేశంతో మేము బ్రతుకుతూ ఉన్నాము. కానీ ఇప్పుడైతే నా ప్రభువా నశించిపోయే వాటి కోసం మేము ఏమాత్రం ఆలోచించకుండా నిరంతరము శాశ్వతంగా నిలిచి ఉండే వాటి కోసం, మేము పైనున్న వాటి కోసమే ప్రయాసపడినట్లు సహాయం చేయమని బ్రతిమలాడుతున్నాం. తండ్రి, సత్యాన్ని చూసే కళ్ళు మాకు దయచేయండి. జ్ఞానం కలిగి బ్రతికే బుద్ధి మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ నుంచి వేరే మేమేం చేయలేమని ఎరిగి తెలుసుకుని ఆ రీతిగా బ్రతకడానికి, నీలో అంటుకట్టబడి బ్రతకడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.